హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఇది కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విష్ యాప్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మన స్టార్టింగ్‌లో ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ అండ్ ఫుల్ టైమ్ రిమోట్ రోల్. ఓకేనా? అంటే ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా? ఇది మన యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో, చాలామంది మనకు కామెంట్స్‌లో అడుగుతారు కదా! యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి పెట్టండి, చెప్పండి అని చెప్పి. సో, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ మీకు వర్కింగ్ కూడా టైమింగ్ కూడా యూఎస్ బేస్డ్ టైమింగ్సే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు 2 టైమ్ జోన్స్‌కి వర్క్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? టైమ్ జోన్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి మొత్తం అన్నీ కూడాను. ఓకేనా? యాక్చువల్‌గా ఇందులో మీ యొక్క జాబ్ రోల్ ఏంటి అంటే బిజినెస్ మేనేజర్ అనమాట. ఓకేనా? ఆన్‌లైన్ బిజినెస్ మేనేజర్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యాన్ ఆన్‌లైన్ బిజినెస్ మేనేజర్ అట్ విసాప్ ఈజ్ ఎ రిమోట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ దట్ వర్క్స్ ఫర్ అండ్ ఈస్ ట్రైన్డ్ బై విసాప్. ఓకేనా? అంటే మీకు ఫస్ట్ వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యాక్చువల్ వర్క్ అనేది అసైన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ రోల్ ఈజ్ రిమోట్ అండ్ ఫుల్ టైమ్ అనమాట. ఓకేనా? ఇది ఫ్రీలాన్సింగ్ టైప్ కాదు, ఇది ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ రోల్ వుడ్ రిక్వైర్ వర్కింగ్ ఇన్ ద యూఎస్ టైమ్ జోన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూఎస్ కంపెనీ కాబట్టి మనం యూఎస్ టైమ్ జోన్ అని వర్క్ చేయాలి. అండ్ ఏ టైమ్ జోన్స్కి వర్క్ చేయాలనేది కూడా ఇదే వీడియో డిస్కస్ చేద్దాం. యూఎస్లో ఏంటి అంటే మనకి ఇండియాలో అయితే మనకు ఒకే టైం జోన్ ఉంటుంది, కానీ యూఎస్లో అయితే మనకి 4 ఆర్ 5 టైం జోన్స్ ఉంటాయి అనుకుంటాను. సో, అందులో మీరు ఈ 2 టైం జోన్స్కి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఆ 2 టైం జోన్స్ ఏంటి అనేది ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మన యాక్చువల్ రోల్ వచ్చేసరికి, సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ యాజ్ అన్ ఆన్లైన్ బిజినెస్ మేనేజర్ యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ 1 ఆర్ మోర్ క్లయింట్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఈ కామర్స్ అసిస్టెంట్ అంటే అమెజాన్ సెల్లర్ కానీ, షాప్సీ సెల్లర్ కానీ ఇలా వీళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న క్వైరీస్ మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, సిఆర్ఎం, లీడ్ మేనేజ్మెంట్, ఆన్లైన్ రీసెర్చ్, లీడ్ జనరేషన్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో, ఇవన్నీ టాస్క్లు కూడా మీరు వాళ్ళు మీకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బెనిఫిట్స్ చూసుకుంటే వేసే అప్లికేషన్ చేయమాకలేదు, ఎందుకంటే రిమోట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి. అంటే ఇక్కడ చూసుకుంటే వీ ప్రొవైడ్ అప్ టు 4 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్ అనమాట. ఓకేనా? మీరు ఆన్బోర్డ్ అయిన తర్వాత 4 వీక్స్ వరకు, అంటే మీరు పికప్ అయినంత వరకు అంటే మ్యాక్సిమం 4 వీక్స్ అనమాట. ఒకవేళ మీరు 2 వీక్స్లో ట్రైనింగ్ అంతా నేర్చేసుకుంటే మీకు 2 వీక్స్ తర్వాతే జాబ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్ వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? లేదనుకుంటే మీకు 4 వీక్స్ వరకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే అందరికీ నచ్చే పాట ఏంటి అంటే స్కోప్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ బేస్డ్ ఆన్ యాన్యువల్ అప్రైజల్స్. ఓకేనా? సో, మనకి ఎవ్రీ మంత్ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వీరైతే అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదని చెప్పి అప్లై చేయకుండా ఉండకండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి టైమింగ్స్ అన్నీ ఓకే అనుకుంటే మీరు డెఫినెట్గా అప్లై చేయండి. మీ 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 రెజ్యూమే స్కిల్ బట్టి మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వీళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఇది రిమోట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి వీళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఏంటి అంటే మనకి ఫ్రీ అంటే డిస్టర్బెన్స్ లేని వర్క్ స్పేస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసరికి మన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వచ్చేసరికి 70 Mbps ఉండాలన్నమాట. మినిమం స్పీడ్ వచ్చేసరికి 70 Mbps. అంటే మీరు నియర్లీ 100 లేకపోతే 100 కంటే ఎక్కువ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు మినిమం వచ్చేసరికి 70 Mbps స్పీడ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మినిమం 8 GB ర్యామ్, విండోస్ 2 GB ర్యామ్ ఫర్ మ్యాక్. సో, ఈ విధంగా విండోస్ రిక్వైర్మెంట్స్ కూడా, అదే ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు టైమింగ్స్ చూసుకుంటే మనకి 2 టైమ్ జోన్స్ ఉంటాయి అనమాట. ఈఎస్టీ, పిఎస్టీ అంటే ఇంకెక్కువ టైమ్ జోన్స్ ఉంటాయి కానీ యూఎస్లో మనం, కాకపోతే ఈ యొక్క 2 టైమ్ జోన్స్కి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ మన టైమింగ్ చూసుకుంటే 9 AM నుంచి 6 PM అనమాట. సో, ఇది మన టైమింగ్ కాదు, వాళ్ళ టైమింగ్లో. మన టైమింగ్లో మనకి డ్యూరింగ్ నైట్ టైం ఉంటుంది అనమాట. సో, వాళ్ళ టైమింగ్లో మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేస్తాం అనమాట. ఓకే? 2 టైమ్ జోన్స్లో ఈఎస్టీ అండ్ పిఎస్టీ రెండిట్లో కూడా. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చరికి. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మనం అప్లై చేయాలంటే, సో, మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట. సో, అక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లెట్స్ బిగిన్ అని చెప్పి ఉంటుంది అనమాట. అండ్ దానిపైన మీకు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఐ హ్యావ్ రెడ్ ద జేడీ అని చెప్పి ఈ జాబ్ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ టిక్ మార్క్ చేసి లెట్స్ బిగిన్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లాగిన్ అడుగుతుంది అనమాట. ఓకేనా?
సో ఈ విధంగా వస్తుందన్నమాట మీకు లాగిన్ అని చెప్పి. మీకు ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటే మీరు ఇంతకుముందు లాగిన్ అయి ఉంటే ఆ ఈమెయిల్ ఎంటర్ చేయండి. లేదనుకుంటే మీరు కొత్తగా రిజిస్టర్ అయినా సరే ఇదే ప్రాసెస్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లేదనుకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం అక్కడ సైన్ అప్ అయిన తర్వాత అప్పుడు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చరికి. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, apply@visap.co అని చెప్పి. సో ఈ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ పంపించాను అంటే ఇలా మేము అప్లై చేసాం, మీ యొక్క జేడీ చూసి అప్లై చేసాం అని చెప్పి మీరు నార్మల్ ChatGPT కానీ క్లాడ్ కానీ డీప్సీక్ కానీ ఎవరైనా నార్మల్ మ్యాటర్ అడిగి సో ఆ మ్యాటర్ యూస్ చేసి ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళు రెండిట్లో ఉంటారు కాబట్టి మీరు మిమ్మల్ని బేగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.